వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్. అధికారం చేపట్టే పార్టీపై ఆరా, స్నేహితులు బంధువుల నుంచి వివరాల సేకరణ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్. అధికారం చేపట్టే పార్టీపై ఆరా, కార్యాలయాలకు వచ్చే వారితో చర్చలు, స్నేహితులు బంధువుల నుంచి వివరాల సేకరణ, వచ్చిన సమాచారం క్రోడీకరించి సొంత అంచనాలు. జూన్ 4 వరకు ఇదే ఉత్సుకత. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఉన్న ప్రభుత్వమే కొలువు తీరుతుందా? కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ప్రభుత్వ ఉద్యోగుల్లో కౌంటింగ్ ఫీవర్ నెలకొంది. కార్యాలయాలకు వచ్చే వారిని సొంత ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిని ఆరా తీస్తూ వచ్చే కొత్త ప్రభుత్వంపై తీసివేతలు, కూడికలు వేస్తున్నారు. రాష్ట్రంలో 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకునేందుకు పోరాటం చేస్తే, అధికారం దక్కించుకునేందుకు తెదేపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలబడింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు ఉనికి చాటుకునేందుకు తమదైన శైలిలో ఎన్నికల బరిలో తలపడ్డారు. అన్ని పార్టీల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 81.86% నమోదైంది. పెరిగిన ఓటింగ్ శాతంతో ఎవరికి వారే గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు వైసీపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని చెబుతుంటే, మరికొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ఘంటాబద్ధంగా చెబుతున్నాయి. ఎవరికి వారే తామే అధికారంలోకి వస్తున్నట్లు చెబుతుండటంతో ఉద్యోగుల్లో ఎడతెగని ఉత్సుకత నెలకొన్నది. ఇక మరో విషయాన్ని చూసినట్లయితే, పోస్టల్ బ్యాలెట్లు అటు వైసీపీ ఇటు కూటమి తమకే లభిస్తుందని అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో లక్షలోపే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం 4,30,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న మీడియా పర్సన్స్ కూడా పెద్ద మొత్తంలో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే పోస్టల్ బ్యాలెట్లు 5 రెట్లు పెరిగాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకతే పోస్టల్ బ్యాలెట్ల శాతం పెరగడానికి కారణమని కూటమి నేతలు భావిస్తుంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల నియామకాన్ని చేపట్టిన విషయాన్ని మరో వర్గం గుర్తు చేస్తోంది. వీరికి ఉద్యోగాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా వీరికే ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు సైతం వైసీపీ అనుకూల అధికారులు, సిబ్బంది ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్లపై ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇదే అంశంపై ఉద్యోగుల్లో చర్చిస్తున్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు ఎవరి వైపు అనేటువంటి దాని మీద చూసినట్లయితే, రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 149 నియోజకవర్గాల్లో మహిళా ఓటింగ్ అధికంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి, ఆసరా వంటి అనేక పథకాలు అమలయ్యాయి. విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కాలనీల్లో ఇంటి పట్టాలు ఇలా ప్రతి ఒక్క పథకం మహిళే లబ్ధిదారులుగా ఉన్నారు. వీరంతా పథకాల కొనసాగింపుకు ఓటెత్తారనేది వైసీపీ నేతల అభిప్రాయం. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లు తరలి రావడం, కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టో, ల్యాండ్ టైటిలింగ్ చట్టం, అభివృద్ధి ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించిన వారంతా తమకే ఓటేశారని కూటమి నేతలు చెబుతున్నారు. రెండు వైపులా గెలుపుపై సమర్థవంతమైన వాదనలు వస్తుండటంతో గెలుపు ధీమా దోబుచ్చులాడుతోంది. ఇరువైపులా స్పష్టత ఇస్తుండటంతో సాధారణ ప్రజలే కాదు, ఉద్యోగుల్లో సైతం గందరగోళానికి గురవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.